Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ మ్యారేజ్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఆర్ రిలేషన్ ఇలా ఉండాలి, కంపాటబిలిటీ ఇలా ఉండాలి అని ఎలా వర్ణిస్తారు? జీలకర్ర బెల్లం, పంచదార పాలు, ఇలా కొన్ని ఉంటాయండి. అవి విడదీయలేము. అవి పంచదారని పాలని విడదీసి మనం చూడాలి. అది కలిపితే ఒక స్వీట్నెస్ వస్తుంది. అందుకే భగవంతుడు పెళ్లి చేస్తున్నప్పుడు నుదుటి మీద తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి పాట కూడా రాశారు శాస్త్రి గారు. అలా కలిసి ఉండటం లైఫ్. నేను నా భార్యతో నా జీవితంలో తను వచ్చిన తర్వాత చాలా బ్యూటీ వచ్చింది. అప్పటిదాకా అందంగా జీవించాను. తను వచ్చిన తర్వాత అందమైన పరిస్థితుల్లోకి వెళ్ళాను. ఒక హుందాగా, హ్యాపీగా, హస్బెండ్గా, ఫాదర్గా. నేను ఎక్కడికన్నా వెళ్తే తను నా పక్కన ఉన్నప్పుడు అది అందం అండి, అది బ్యూటీ. ఆ దాంపత్య జీవితం అనేది ఉండాలి ప్రతి మనిషి జీవితంలో. ముఖ్యంగా అదేదో ఇప్పుడు జనరేషన్ ఎందుకంటే పెళ్ళి బాబోయ్ ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. ఏం కోల్పోతున్నావో తెలుస్తుందా మీకు? ఎంతసేపు ఇది కొట్టుకుంటే ఇన్స్టాల్లోను, ఫేస్బుక్లోను. అరే నీ అందం ఎవడ చూడాలరా? నాకు అర్థం కాదు. నీ మనుషులు నీతో ఉంటే చాలు కదా, నువ్వేం సమాజాన్ని ఉద్ధరించక్కర్లా. పొద్దున్న లేచిన కానీ సీపు పెట్టుకుని తొడమన్నారా నిన్ను? కాదు కదా. నీ ఇంట్లో నువ్వు చూసుకో. నీ భార్యని, నీ పిల్లని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులని, నీ చుట్టుపక్కల ఉన్న ప్రేమించి వాళ్ళతో సరదాగా ఉంటే అంతకంటే ఆహ్లాదకరమైన సమాజం ఇంకోటి ఉండదు. ఇది చేయడు. ఊరి మీద పడిపోతాడు. ఊరంతా నల్ల కనిపిస్తూ ఉంటాడు. ఇది కొంపలోనే ఉంటుంది అంత బ్లాక్ అంతా. ఇది మొత్తం అలవాటు చేస్తూ ఉంటాడు. సో అలా నాకు నా లైఫ్లో మ్యారేజ్ లైఫ్ నేను ఎప్పటికీ అదే చెప్తానండి, ఉండాలండి. తోడు అనేది ఉండాలి, నీడనే ఉండాలి. ఈ కష్టాలు లేకపోతే ఇవి కన్నీళ్ళని లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతున్నాయని ఒట్టి బుల్షిట్. నువ్వు ట్రీట్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఎవరికైనా చెప్తున్నా, ప్రతి 10 మందిలోనూ 10 రకాల మనుషులు ఉంటారు. అందులో ఒక 7 మనసులు మాటలు కలుస్తాయి, వాళ్ళ స్నేహితులు అవుతారు. అందులో ఇంకో 3 ఇంకా దగ్గర అవుతారు. వాళ్ళు మరింత దగ్గరగా కుటుంబ విషయాలు ఇవి షేర్ చేసుకుంటారు. వాళ్ళు గొప్ప స్నేహితులుగా ఎక్కువ కాలం ఉంటారు. ఇలా ఇంత డివైడ్ చేసి మనం చూస్తున్నాం కదా. ఎదుటి వాళ్ళు ఎప్పుడు మనకు కావాల్సినట్టు ఉండాలని కోరుకున్నంత కాలం నీకు నరకమే అని ఇలా ఎందుకుంటాడు? నాకు చిరంజీవి నచ్చుతారండి, మీకు ప్రభాస్ నచ్చుతాడు. నేను చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఉన్నాను. మీకు ప్రభాస్ గారు అంటే ఇష్టం. ప్రభాస్ గారు చిరంజీవి గారు, చిరంజీవి గారు ప్రభాస్ గారు అనేది ఇష్టాలు, మన ఇష్టాలు షేర్ చేసుకోవాలి. ఎందుకు అక్కడెక్కడో కనెక్ట్ అవుతాం కదా. అలా అదొకటిని ఎక్స్పెక్టేషన్ మోర్ డేంజరస్ అండి. ఒక చోటకి వెళ్తున్నప్పుడు నీకు ఏదో జరగాలని నువ్వు ముందే అనుకున్నావు అనుకోండి, అక్కడ అది జరగకపోతే చాలా ఇబ్బంది పడతావు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మనలాగా మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకోవడం అది చాలా నాకు నచ్చదు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇది. వాళ్ళతో మనం కలవగలిగితే కలవాలి తప్ప వాళ్ళకి అది ఎలా ఉండు, కూర్చో నుంచో, ఏంటి ఆ సొక్క ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, బూట్లు ఏంటి, ఇవన్నీ ఏంటి ఎవరు కదా దాడి ఇష్టం. ఇది మరీ బాగుంటుంది. ఓకే. సో అయితే మీరు చెప్పింది కరెక్టే. అండ్ జీవితంలో ఆశ నిరాశ అనేవి కూడా ఉంటాయి. రెండు లేవు నాకు. వెరీ గుడ్. అయిపోయింది. అసలు క్వశ్చన్తో పనే లేదు ఇక. అదే అంటే లైక్ లైఫ్ని డ్రీమ్స్తో ఫుల్ఫిల్ చేయాలనుకుంటాం. అంటే కళలు కనాలి మనిషి అనేవాడు అంటుంటారు. మీరేం కళలు కనట్లేదా? నేను ఫస్ట్ నుంచి భీమవరంలో ఉన్నప్పటి నుంచి అక్కడ నుంచి యాక్టర్ అవ్వాలనే కలేనండి. ఆగలే ఎక్కువ వచ్చేది. ఆ కళ వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండేవాడిని. భీమవరంలో కృష్ణాష్టమికి ఉట్లు కొట్టినప్పుడు, పాటల పోటీల్లో పాటలు పాడినప్పుడు ఓ వెండి నాణ్యం, ఓ కలర్ఫుల్ పెన్ను, మెడలో ఇలాంటి ఏదేదో ఉంటాయి, కింద గోల్డ్ ఉంటుంది. గోల్డ్ కదా, అది బ్లూ రిబ్బన్ ఉంటుంది, అది మెడలో వేస్తే చాలా సాధించాము, చాలా ఎక్కడికి వెళ్ళిపోయామని 10 మంది చప్పట్లు కొడితే ఆ చప్పట్లలోంచి వచ్చే ధైర్యం ఉంటుంది చూడండి, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే ఓకే. సో యాంకర్గా మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు, అంటే యాక్టర్ అవ్వాలనుకున్నాను, యాంకర్ అవుతున్నాను, ఇది మనకు వచ్చా, అసలు ఈ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేయగలమా అన్న థాట్ ఉందా, బెరుకు అనేది ఉందా? ఎప్పుడు లేదండి. యాక్చువల్గా నేను చాలామంది
యాంకరింగ్ ఏంటి, యాంకరింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడా అని అడిగారు. చాలా క్యాజువల్గా. ఎందుకు ఇలా జరుగుతుందంటే అదేంటిది ఎలా ఉంటే అలా ఉంటాం కానీ ఫస్ట్లో నిజంగానే నాకు చాలా లెటర్స్లో చాలా బాగా చేస్తున్నారు భయ్య, చాలా మీరేంటో టీవీలో మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అది ఇది అన్నప్పుడు చాలా ఫస్ట్ 1 or 2, 3 ఎపిసోడ్స్ నా కో యాంకర్స్ వాళ్ళు నువ్వు స్క్రిప్ట్ ఫాలో అవ్వా, స్క్రిప్ట్ రాసుకోవా, అదొక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి, ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మా తాత, మా నాన్న, మా చిన్నాన్న వీళ్ళందరూ ఏమంటున్నారు అదేదో రాస్తారు అది మరి నేను అలా అన్నాను. మా తాత గురించి మా చిన్నాన్న గురించి వాళ్ళకి ఎందుకండి, అదేదో ఫార్మాట్ని బ్రేక్ చేయగలిగానేమో అప్పట్లో. అది బ్రేక్ ఒకవేళ అది చెప్పమంటే ఎలా చెప్పేవారండి? నేను అలా చెప్పాను మామూలుగా. ఓకే. నేను బేసిక్గా అందుకే లెటర్లో తిన్నాను కొరుకు అప్పట్లో లెటర్ల ప్రోగ్రామ్ ఉంది. మహాప్రభు మా చిన్నాన్నగారు 3వ తమ్ముడు, పెద్దనాన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిపి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేడం గారికి అంటే వాళ్ళందరూ ఎండరో సవరా ఫోటో వచ్చిందా లేదా, ఏంది ఇది కరెక్ట్. మరి అదే నేను అంటుంటా. అందుకని నేను ఒకటే ప్రోగ్రామ్తో స్టార్ట్ అయ్యానండి, స్మైల్ ప్లీజ్ అని. అది నేను మాట్లాడినట్టు ఉండాలి. భయ్యా స్టార్ట్ చేస్తారా? ఓకే. హాయ్ అండి, బాగున్నారా? బా ఇదేం ట్రాఫిక్ రా నాయన, ఇది బయలుదేరి వచ్చేది అప్పటికి. ఇవాళ ఏమనుకున్నాం కంటెంట్ కదా, ఓకే రైట్. విషయం ఏంటంటే చాలా స్క్రిప్ట్ ఇచ్చారండి, అదంతా నేను ఫాలో అవునా, మ్యాటర్ మాత్రం చెప్తా. ఇలా వెళ్ళేవాడిని, ఎడిటర్ కూడా అడిగేవాడు ఎడిటింగ్ ఎక్కడ చేయాలి భయ్యా అని. నీకు నచ్చిన కొట్టి కట్ చేయి, నేను పుల్ స్టాప్ పెట్టిన కూడా కట్ చేసి అక్కడ క్లిప్ వేసుకో, అంతే అయిపోయింది. నా బాస్ ఒక రోజు నన్ను పిలిచిస్తే అలాగే చేతులు కట్టుకుని అలాగే గుమ్మంగా నుంచుని ఉన్నాను ఇలాగా. సార్ ఏంటి అదేం రాసుకుంటున్నావు నువ్వు? రాసుకుంటలేదు సార్. అంటే పాయింట్స్ రాసుకుంటున్నానండి, అందులోంచి నేను చేస్తున్నాను సార్. మరేమో అదేమో డ్యూరేషన్ రావట్లేదు అంటున్నారు, నువ్వేమో మాట్లాడుతున్నావు యాంకరింగ్ ఫాలో అయ్యేది అన్నారు. అదే స్మైల్ ప్లీజ్ ప్రోగ్రామ్కి 3 నెలల తర్వాత 150 లెటర్లు, అప్పట్లో లెటర్స్ ఉండేవి, 150 లెటర్లు అవి పట్టుకెళ్ళి మా బాస్ ముందు పెట్టారు. ఓకే. ఆ మధ్యలో చాలాసార్లు నేను నవంకి ఇలా చూసి కోపం కాదు, ఇదే సార్ ఆన్సర్ అన్న.